అక్కడ చట్టం కాదు, భయం పనిచేస్తోంది. అక్కడ న్యాయం కాదు, తుపాకీ మాట్లాడుతుంది. ఒక టీవీ సీరియల్ చూసిన అనుమానం చాలు, ఒక పాట విన్నారన్న ఆరోపణ చాలు, మరుసటి రోజు పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, శవం కూడా దొరకదు. ఉత్తర కొరియాలో నేరం అంటే దొంగతనం కాదు, హత్య కాదు, స్వేచ్ఛగా ఆలోచించడమే నేరం. బయట ప్రపంచాన్ని చూడాలనుకోవడం కూడా నేరమే. దక్షిణ కొరియా డ్రామా చూస్తే మరణం తప్పదు. పిల్లల ముందు పెద్దవారిని కాల్చేస్తారు. ఇలా చేస్తే మీకు ఇదే గతి పడుతుందని భయపెట్టడానికి ఇలా చంపుతారు. ఆ దేశ విధానం ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడే ట్విస్ట్. డబ్బున్నవాడు లంచం ఇచ్చి బతుకుతాడు, పేదవాడు తన జీవితాన్నే చెల్లించాల్సి వస్తుంది. ఒకే తప్పుకు రెండు తీర్పులు, ఒకటి ధనవంతులకు, మరొకటి పేదలకు. అది కూడా సామ్యవాద దేశంగా గొప్పలు చెప్పుకునే కమ్యూనిస్ట్ కంట్రీలో. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సేకరించిన సాక్ష్యాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఉత్తర కొరియాలో ప్రజలు బతకడం లేదు, బతికున్నట్టు నటిస్తున్నారు. ప్రతి రాత్రి అరెస్ట్ భయంతో, ప్రతి ఉదయం కాల్పుల జ్ఞాపకాలతో బతికిడ్చుతున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా బయటపెట్టిన నివేదిక ఈ భయానక వ్యవస్థను సంఖ్యలతో, సాక్ష్యాలతో బయటపెడుతోంది. 2025లో ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న 25 మంది శరణార్థులతో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాళ్లలో ఎక్కువ మంది 15 నుంచి 25 ఏళ్ల వయసులోనే దేశాన్ని వదిలారు. అందరూ ఒకే పరిస్థితిని వివరించారు. అక్కడ శిక్షలు చట్టం ఆధారంగా ఉండవు, వ్యక్తి దగ్గర డబ్బు ఉందా లేదా అన్నదే తీర్పు నిర్ణయిస్తుంది. 2020లో తీసుకొచ్చిన యాంటీ రియాక్షనరీ థాట్ అండ్ కల్చర్ చట్టం ఈ అణచివేతకు అధికారిక ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం దక్షిణ కొరియా డ్రామాలు, పాటలు, సినిమాలు చూడడం నేరం. చూస్తే ఏళ్ల తరబడి శిక్ష అనుభవించాలి. ఇతరులకు చూపిస్తే మరింత కఠినమైన శిక్షలు, కొన్ని సందర్భాల్లో మరణమే తీర్పుగా ఉంటుంది. అయితే ఈ చట్టం అందరికీ ఒకేలా అమలవ్వదు. ధనవంతుడు అయితే లంచం ఇచ్చి బయటపడతాడు, పేదవాడైతే అదే తప్పుకు జీవితాన్ని కోల్పోతాడు. శరణార్థుల వాంగ్మూలాల్లో ఈ తేడా పదే పదే బయటపడింది. కొందరు శిబిరాల నుంచి బయటపడేందుకు తమ ఇళ్లు అమ్ముకున్నారు. కొన్ని వేల డాలర్లు కూడబెట్టలేని కుటుంబాలకు మాత్రం చివరి ఆశ కూడా ఉండదు. ఈ అణచివేతను అమలు చేయడానికి ప్రత్యేక బృందం పనిచేస్తోంది. వారెంట్ అవసరం లేదు, ఇళ్లలోకి ప్రవేశిస్తారు, ఫోన్లు చెక్ చేస్తారు, బ్యాగులు వెతుకుతారు, చిన్న నోటబుల్ పరికరాల్లో ఏముందో చూస్తారు. ఏదైనా దొరికితే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఈ భయాన్ని ఇంకా లోతుగా నాటేందుకు బహిరంగ ఉరిశిక్షలను ఒక సాధనంగా వాడతారు. గ్రామాల ప్రజల్ని పెద్ద సంఖ్యలో ఒకే చోట తీసుకొచ్చి శిక్షలు అమలు చేస్తారు. స్కూల్ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్తారు. ఇది భయాన్ని తరతరాలకు బదిలీ చేసే విధానం. చిన్న వయసులోనే మరణాన్ని సాధారణ దృశ్యంగా మార్చే ప్రయత్నం. కోవిడ్ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. సరిహద్దులు మూసేశారు. దేశం నుంచి బయటపడడం దాదాపు అసాధ్యమైంది. బయటకు వచ్చిన కొద్ది మంది శరణార్థులే ఇప్పుడు ఈ నిజాలను ప్రపంచానికి చెప్తున్నారు. వాళ్ల కథలే లోపల జరుగుతున్న దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ వ్యవస్థను స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘనగా చెబుతోంది. సమాచారాన్ని చూడడం, వినడం, ఆలోచించడం నేరాలుగా మారిన దేశంలో ప్రజలు బతికి ఉన్నా చచ్చినట్టుగానే చూడాలి. ఇది ఒక దేశపు అంతర్గత వ్యవహారం కాదు, ఇది మానవత్వం ఎదుర్కొంటున్న పరీక్ష.